9 వాట్ బ్యాటరీ, 4 కిలోల RDX, 16 జెలటిన్ స్టిక్స్, డెటనేటర్, 3 మీటర్ల వైర్, ఒక పాత వాచ్ పెట్టి బాంబు తయారు చేయొచ్చు. కానీ అది కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో పేలాలి. ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి తొక్కల సైకాలజీ గురించి బాగా తెలిసిన వాడిని సెట్ చేయమను. నాకు శివకాశి బాంబుల కంపెనీలో పనిచేస్తున్నట్టుందిరా. నాకైతే పాకిస్తాన్ బార్డర్ లో పనిచేస్తున్నట్టుంది. మీరే స్వయంగా వెళ్ళి చేసినట్టు. ఏం లేదు, చెప్పు తెగిందంతే. ఇంకో జాబ్ తీసుకొస్తాను. కుక్కకేమైంది? ఏం జరిగిందో తెలియదయ్యా, ఎంత లేపినా లేవడం లేదు. మూర్తి, పశువుల ఆసుపత్రికి ఫోన్ చేసి కుక్కకేమైందో చూడం. అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇవ్వండి. మీటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అబ్బాయితో చెప్పు. జాగ్రత్తగా వెళ్ళారండి. డాక్టర్, కుక్కకేమైంది? రాత్రి తిన్న బిస్కెట్లో ఏదో మొత్తం మంది కలిసినట్టుంది సార్. బిస్కెట్లు మొత్తం మందా? మూర్తి, నాన్న బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మరి చెప్పులు ఇక్కడే ఉన్నాయి. ఈ చెప్పులు తెగిపోతాను, వేరే చెప్పులు వేసుకెళ్ళారు. అయితే ఆ చెప్పు ఎవరిది? తెలీదే. కుక్కకి ఎవరు బిస్కెట్ వేశారు? అది తెలీదు చంద్రు. అవును, నాన్న బండి ఎక్కడ ఆపుంది? ఎప్పట్లాగే ఇక్కడ ఆపుంది. కృష్ణస్వామి ఇంటి కొత్తగా ఎవరైనా వచ్చారా? వారికి బాంబులు పెట్టి వాళ్ళు వచ్చారన్నా. నిన్న మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ ఆఫ్ చేశాను. హలో, చెప్పండి బాబు. నిన్న కృష్ణస్వామి క్వారీలో బాంబులు పేల్చారా? లేదు బాబు, పోయిన వారమే 10 బాంబులు పేల్చారు, మళ్ళీ పేల్చలేదు. మూర్తి, నాన్నకి ఫోన్ చేయి. సిగ్నల్ దొరకలేదు చంద్రు, వాళ్ళు పొలి మీద దాటాయేమో. శ్రీరామతి, గేట్ తీరు, తొందరగా వెళ్ళాలి. బండి దగ్గరకు వచ్చేసిందన్నా. ఈ ట్రైన్ నంద్యాల క్రాస్ చేసే కదా వెళ్ళాలి? అవును. ఆ గేటు మూసే ఉంటుందిగా? అవును. ఏ రైల్వే గేట్ మూసేసిందయ్యా. ఆపుతున్నా, రండి. త్వరగా త్వరగా. అన్నా, రైలు దగ్గరకు వచ్చేసిందా? ఇంకా టైం ఉంది బాబు. హలో, చిన్నగేడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నందికొట్కూరు గేట్ నుంచి మాట్లాడుతున్నాను. పెద్ద బండి ఆడికి వచ్చిందా? అయ్యగారి బండి ఇప్పుడే పంపించేశాను. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? నాన్న బండి గేటు దాటి వెళ్ళిపోయింది. రోడ్డుని వెళ్తే చాలా దూరం. నేను ట్రాక్ పక్కనే వెళ్తాను. నువ్వు రాజు హోటల్ ఫోన్ చేసి బండి ఆపు. అలాగే చంద్రు, అలాగే. ఫోన్ సిగ్నల్ వీక్ అవుతుంది, ఇక్కడ నుంచే మాట్లాడు. హలో, రాజు హోటల్? అవునన్నా, నేను మూసిని మాట్లాడుతున్నాను. దాన్ని ఆపి నాకు ఫోన్ చేస్తావా? అలాగే అన్నా. ఎవరు అబ్బాయి? హోటల్లో పనిచేసే కుర్రాడు మనల్ని వ్యాపారం కోసం ఆపుతున్నట్టున్నాడు.
బాబు వచ్చేయండి. రేయ్, పారిపోండి. బాబు వదినా ఏడవకు. చంద్రుకి ఏమి అవ్వదు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది. ఏయ్, దెబ్బలు తగిలిన కొడుకుని చూస్తే తల్లికి ఏడుపు రాదా? ఏడవకూడదట. నాయుడు గారు, మనం ఎంత కోపంగా వెళ్ళినా ఆ కృష్ణస్వామిని తిట్టగలం కానీ కొట్టగలమా చెప్పండి? అతను మన కులపాడు, డబ్బుంది, పైగా రాజకీయ పలుకుబడి కూడా ఉంది. ఎవరైనా అడగడానికి వెళ్తే డబల్ బ్యారల్ గల్లకి ఆయిల్ పూసి ఆ తర్వాతే మాట్లాడుతున్నాడు. అది పార్శ్వం అంటే నన్ను చంపడం కోసం నువ్వు కష్టపడుతున్నావు. నన్ను కాపాడటం కోసం ఎంతో మంది కష్టపడుతున్నారు. నా కోసం ఎవరు కష్టపడతావు? నన్ను నరుకో, నీ పగ తీరుతుంది. చంపు, చంపవయ్యా. ఎదురుగానే ఉన్నానుగా. పిల్లల మనసులో పగడి పెంచద్దు. వాళ్ళు సంతోషంగా ఉండాలి. నమస్కారం అయ్యా. అరచ్చే మీరెందుకు నిల్చున్నారు? అది కాదండి, మీరు నుంచున్నారుగా. అవును కదా, ఆయన చూడగానే లేచానంటే అరే వేలి ముద్రలు ఉన్న కత్తిని వదిలేసిపోయాడే. మనకు పనికొస్తుంది కదా, పట్టుగా బామద్దే. బామద్దే బాబా, మనలో ఎవడో శక్ని ఉన్నాడే. లేదంటే కారు కింద పెట్టిన బాంబు ఆ చంద్రంగాడికి ఎలా తెలిసింది? ఆ నమస్తే అన్న. నమస్కారం అయ్యా. బామద్ది బాబా, ఓ 10 మందిని కత్తులతో వీధిలోకి పరిగెత్తమను. ఎందుకు బాబా? పరిగెత్తమను. రే బామద్ది, బాబా, ఆ కొట్టువాడి ఫోన్ నెంబర్ తెలుసు కదా? తెలుసు బాబా. కొట్టు 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 కొట్టు. రింగ్ అవుతోంది బాబా. హలో, రే ఎటువైపు పరిగెత్తారు? తూర్పు వైపు అన్నా. ఒకవేళ వేరే కులం వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదేమో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఆ పట్టింపులు లేవు. చూడు, సంబంధం మాట్లాడడానికి వెళతాను. ఒకవేళ నా స్నేహితుడు నన్ను తప్పుగా అనుకుంటే తర్వాత నేను ప్రాణాలతో